హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒకప్పుడు ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలి అంటే ఎక్కువ మంది పనివారి అవసరం ఉండేది. అలాగే ఎక్కువ సమయం కూడా పట్టేది. ఉదాహరణకు వరి నాటడం, అలాగే పెద్ద పెద్ద ఫార్మ్స్ లో పూలను మరియు పండ్లను కోయటం, ఇలా ఇటువంటి ఇతర పనులు చేయడం కోసం ఒకప్పుడైతే ఎక్కువ మంది పనివారి అవసరం ఉండేది. అలాగే చాలా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం ఇటువంటి పనులను చాలా తక్కువ సమయంలో పూర్తి చేయడం కోసం ఎన్నో ఆధునిక యంత్రాలు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ వీడియోలో అటువంటి కొన్ని యంత్రాల గురించి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. ఫ్రూట్స్ హార్వెస్టర్ మిషన్. చెట్ల నుండి పండ్లను కోయడం కోసం ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ సాయంతో చెట్ల నుండి పండ్లను చాలా తేలికగా కోసేస్తారు. ఆ పని చేయడం కోసం ఈ అద్భుతమైన అడ్వాన్స్డ్ మిషన్ ని చెట్టు దగ్గరికంట తీసుకువెళ్తారు. తర్వాత మిషన్ కు ఉన్నటువంటి ఆటోమేటిక్ హ్యాండిల్ తో చెట్టును పట్టుకుని గట్టిగా షేక్ చేస్తారు. చెట్టును పట్టుకుని ఈ మిషన్ గట్టిగా ఊపిన వెంటనే చెట్టుకు ఉన్నటువంటి పండ్లు అన్ని మిషన్ లో పడిపోతాయి. తర్వాత దీనికి ఉన్నటువంటి కన్వేయర్ సిస్టమ్ ద్వారా ఇవన్నీ ఒక కంటైనర్ లో పడతాయి. ఈ మిషన్ ని కంట్రోల్ చేయడానికి కేవలం ఒక మనిషి ఉంటే సరిపోతుంది. అంతే, సింపుల్ గా పని అయిపోద్ది. పవర్ ఆర్మ్ మిషన్. మీరు రియల్ లైఫ్ లో ఎక్కడైనా గార్డెన్స్ లో వీటిని చూసి ఉంటారు, లేదా మూవీస్ లో కూడా చూసి ఉంటారు. అది ఏమిటంటే పెచ్చపెచ్చగా మొక్కలు పెరిగిపోతే కత్తిరి పట్టుకుని చిక్ 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 అంటూ దాన్ని ఒక మంచి షేప్ లోకి తీసుకొస్తారు. గార్డెన్స్ లో అడ్డదిడ్డంగా పెరిగిపోయినటువంటి మొక్కలను నీట్ గా కట్ చేసి ఒక మంచి ఆకారంలోకి తీసుకురావడానికి కత్తిరి సహాయంతో ఎంతో చక్కగా చేస్తారు. ఆ పని చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఈ మిషన్ సహాయంతో చాలా తేలికగా ఈ పని చేయవచ్చు. ఎందుకంటే ఈ మిషన్ కు ఉన్నటువంటి బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. వాటి సహాయంతో అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ఆకులను కట్ చేయడంతో పాటుగా దీనికి ఒక వ్యాక్యూమ్ గొట్టం ఉంటుంది. దాని సహాయంతో కట్ చేసినటువంటి వేస్టేజ్ మొత్తాన్ని వెనకాల ఉన్న కంటైనర్ లోకి పడేస్తుంది. పొటాటో డిగ్గర్ మిషన్. పొలం నుండి బంగాళదుంపలు సేకరించడం కోసం తక్కువ ఖర్చుతో దొరికేటువంటి ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ట్రాక్టర్ తో పనిచేసేటువంటి ఈ మిషన్ యొక్క వెదర్ భాగంలో ఒక పవర్ఫుల్ బ్లేడ్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే పొలంలో మట్టితో పాటుగా బంగాళదుంపల్ని సేకరించి ఈ మిషన్ యొక్క వెనక భాగంలో ఉన్న రొటేటింగ్ సిస్టమ్ సహాయంతో బంగాళదుంపలను మట్టిని వేరు చేసి పొలంలోనే వదిలేస్తుంది. మల్చర్ మిషన్. ఈ మల్చర్ మిషన్ పొలంలో ఉన్నటువంటి మట్టిని ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తో కవర్ చేసేస్తుంది. అలా కవర్ చేయడంతో పాటుగా వాటికి హోల్స్ కూడా పెడుతుంది. అదే సమయంలో వీటిలో విత్తనం కూడా నాటేస్తుంది. ఇటువంటి మిషన్స్ ని ఎక్కువగా కొన్ని పెద్ద పెద్ద ప్రైవేట్ ఫార్మ్స్ లో వాడతారు. స్టోన్ క్రషింగ్ మిషన్. ఈ మిషన్ ఏం చేస్తుందంటే చిన్న సైజు రాళ్లను మరియు ఒక మీడియం సైజు రాళ్లను పౌడర్ లాగా మార్చేసి మట్టిలో కలిపేసి నేల మొత్తాన్ని ప్లెయిన్ గా చేసేస్తుంది. మిషన్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ మిషన్ యొక్క వెదర్ భాగంలో ఉన్నటువంటి క్రషింగ్ యూనిట్ లో ఈ రాళ్లు అన్ని పౌడర్ లాగా మారిపోతాయి. తర్వాత వెనకాల ఉన్నటువంటి రొటేటింగ్ బ్లేడ్స్ ద్వారా మట్టిలో కలిపేయడం జరుగుతుంది. గ్రాస్ కటింగ్ మిషన్. పెద్ద పెద్ద పొలాలలో పిచ్చి పిచ్చిగా పెరిగిపోయినటువంటి గడ్డిని కట్ చేయడం కోసం ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఇటువంటి మిషన్ ని ఉపయోగించకుండా కేవలం మనుషుల ద్వారా ఈ గడ్డి మొత్తాన్ని పొలం నుంచి క్లీన్ చేయాలి అంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ ఈ మిషన్ సాయంతో కొన్ని నిమిషాల్లోనే పని పూర్తయిపోతుంది. ఈ మిషన్ యొక్క గొప్పతనం ఏమిటంటే కట్ చేసినటువంటి గడ్డిని చెల్లాచెదురుగా వదిలేయకుండా వరుసగా ఒక చోట పేర్చేస్తుంది. మినీ రౌండ్ బేలర్. పొలంలో కట్ చేసినటువంటి గడ్డిని వరుసగా పేర్చేసిన తర్వాత ఆ గడ్డిని అక్కడి నుంచి తీసేయాలి కదా, దానికోసం ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ యొక్క వెదర్ భాగం నుంచి గడ్డి మొత్తాన్ని లోపలికి పంపుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే గడ్డి మొత్తాన్ని బండిల్స్ లాగా తయారు చేస్తుంది. అలా తయారు చేసినటువంటి బండిల్స్ ని మిషన్ యొక్క వెనక భాగాల నుండి వదిలేస్తారు. కార్న్ హార్వెస్టర్ మిషన్. మొక్కజొన్న కోత కోసం ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఎకరాల్లో ఉన్నటువంటి జొన్న పంట నుండి జొన్నను ఒక్కొక్కటిగా సేకరించడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఈ మిషన్ ని ఉపయోగించి ఆ పనిని చాలా తేలికగా పూర్తి చేయొచ్చు. ఈ మిషన్ లో సెటప్ ఎలా ఉంటుందంటే పంట కోసే సమయంలోనే జొన్నల్ని వేరు చేసి వేరే ఒక కంటైనర్ లో పడేలా చేస్తుంది. మిగిలిన గడ్డి వేస్టేజ్ మొత్తాన్ని అక్కడ పొలంలోనే వదిలేస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్.